మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం పరిశుద్ధాత్మ వరములు అనే అంశం రెండో భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. 9 పరిశుద్ధాత్మ వరములని నిన్న మనం చూసాము. వివేక వరాన్ని గురించి ధ్యానించుకున్నాం. పరిశుద్ధాత్మదేవుడు మనలో ఉన్నప్పుడు మనకి వివేకాన్ని ఇస్తాడు. వివేకం అంటే సమస్యలను పరిష్కరించే శక్తి అన్నమాట. కెపాసిటీ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ విజ్డమ్. అది అందరికీ కావాలండి. అప్పుడే మనము విజయవంతమైన జీవితాన్ని జీవించగలుగుతాం అన్నమాట. ఇంకా నెక్స్ట్ రెండో వరం ఏంటంటే జ్ఞానవరం అండి. సిరాక్ 1:1 ఏమని రాయబడి ఉంటుందంటే, జ్ఞానంను ఒసగువాడు ప్రభువే. దేవుడు అనంతమైన జ్ఞానం కలవాడు. సముద్రంలో ఎన్ని నీళ్ళు ఉంటాయో అంత జ్ఞానం అన్నమాట. అందుకే దేవుణ్ణి ఆమ్నిసియంట్ గాడ్ అంటారు, అంటే సర్వజ్ఞాని. ఆ జ్ఞానంలో మనకి ఒక చుక్క ఇస్తారని. పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు ఆ జ్ఞానము మనలో పోస్తారనమాట. ఆ జ్ఞానంతో మనం గొప్ప కార్యాలు చేయవచ్చు అన్నమాట. నిర్గమకాండంలో మనం చూస్తే 35వ అధ్యాయం నుంచి 40వ అధ్యాయం వరకు దేవుడు మోషేకి కొండ మీద ఉన్నప్పుడు చెప్తారు, గుడారాన్ని నిర్మించాలి, ఎలా ఉండాలి, అన్నీ కరెక్ట్గా ప్రతి ఒక్కటి వివరిస్తారండి. అబ్బా ఇదంతా అవసరమా, బోరింగ్ అని అనిపించిందండి నాకు. ఈ తుమ్మకర్రలు, తర్వాత ఇట్లా చేయాలి, దాన్ని కప్పేది ఇట్లా ఉండాలి, ఆవరణ, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలము, అవన్నీ కూడా గంగాళం అని ప్రతి ఒక్కటి, ఇంకా దీపస్తంభము, రొట్టెల నుంచి బల్ల, ధూపార్తి, తర్వాత మందస పెట్టే ఎలా చేయాలి, అదంతా కూడా ఆ దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మోషే గుడారాన్ని నిర్మిస్తాడండి. ఇంకా 35-31 మీరు చదివితే చాలా సుందరమైన వస్తువులు, అనేక వస్తువులు కావాల్సి వస్తుంది కదండి. అవి చేయడానికి హూరు మనుమడైనటువంటి బేసలేలికి ఇంకొక ఆయన అనమాట, ఒహోలియాబ్ అని, వీళ్ళిద్దరికీ కూడా సుందరమైన వస్తువులు చేయడానికి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చారంట. దాంతో వాళ్ళు సుందరమైన వస్తువులను తయారు చేస్తారు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి మోషే గుడారాన్ని కడతాడు. కొన్నిసార్లు కొన్ని హౌజెస్ మనం చూస్తూ ఉంటే అబ్బా ఎంత చక్కగా ఉంది, ఎంత మంచి జ్ఞానం ఇచ్చారని. రోజు వారి పనులకు కూడా ప్రతిరోజు మనం దేవుణ్ణి అడగాలండి, ఈరోజు నేను చేయబోయే పనికి కావాల్సిన జ్ఞానం నాకు దయచేయండి ప్రభా అని. ఒక టీచర్గా ఎలా టీచ్ చేయాలి, ఒక కెమెరామ్యాన్గా ఎలా షూట్ చేయాలి. ఇప్పుడు బాబు షూట్ చేస్తూ ఉన్నాడు, నేను చెప్పేది ఎలా షూట్ చేయాలి. హృదయాన్ని పెట్టి చేస్తే అది ఎక్సలెంట్గా ఉంటుంది. పుట్ యువర్ హార్ట్ అండ్ దెన్ వర్క్, దెన్ యూ విల్ బీ ఏబుల్ టు డూ జస్టిస్ టు చిల్డ్రన్. ఏదో చేయాలని కాకుండా మీ హృదయాన్ని పెట్టి మీరు పని చేయండి. అంటే హృదయంలో పరిశుద్ధాత్మ ఉండాలి. మన దేహము దేవుని యొక్క ఆలయం అండి. 1 కొరింథీ 3:16 పౌలు రాస్తాడు, నీకు తెలియదా నీ దేహము దేవుని ఆలయం, పరిశుద్ధాత్మ దేవుడు నీ అందు నివసిస్తున్నాడు. ఆయన నీలో ఉంటే నీకు కావాల్సిన జ్ఞానం అంతా ఇస్తాడనమాట. ఏ పని చేయాలని, ఒక టీచర్గా ఎలా టీచ్ చేయాలి, ఒక డాక్టర్గా ఒక పేషెంట్ని డీల్ చేస్తుంటే ఏ డిసీజ్ ఎలా డయాగ్నోస్ చేసి ఏ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేయాలి, ఆపరేషన్ ఎట్లా చేయాలి. ఎంతమంది పేషెంట్స్ లైఫ్ అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది కదండి, ఎలా చేయాలి. ప్రతి ఒక్కరికి జ్ఞానం ఇస్తారు. ఒక ఇంటి ఇల్లు ఎలా పెట్టుకోవాలి, భర్తతో ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలి, నేను చెప్పాను కదండి. ఆ జ్ఞానం దేవుడు మనకి ఇవ్వాలి. ఇప్పుడు నాయకులు అనుకోండి, దేశ నాయకులు, యోసేపు అండి ఒక మంచి ఉదాహరణ. ఆదికాండంలో 30 సంవత్సరాల వయసులో దేవుడు ఆయనని గవర్నర్ని చేస్తాడు. ఎలా గవర్నర్ అయ్యాడు
జైల్లో ఉంటున్నాడు. ఒక పెద్ద కేసు, క్రిమినల్ కేసు, యజమానురాల్ని మానభంగం చేయబడాడు. ఆ క్రిమినల్ కేసులో ఇరుక్కున్న ఆయన, ఎవ్వరూ లేరు ఐగుప్తులో, కానీ దేవుడు ఆయనకి తోడై ఉన్నారనమాట. ఫరో రాజుకు వచ్చినటువంటి కళలు వివరిస్తాడండి. పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు కళల్ని వివరించడానికి, దర్శనాల్ని వివరించడానికి జ్ఞానం ఇస్తారు. దానియేలుకి అంతే. ఆ వరం వల్ల మరి యోసేపు అనమాట. ఈ వరం యోసేపు అయితే కళ చెప్పగానే అర్థం చెప్పేస్తాడు. దానియేలు అయితే కళ చెప్పిన తర్వాత కొంచెం టైం తీసుకొని ప్రార్థించి అప్పుడు దానికి అర్థం చెప్తాడు. అలా చెప్పడం వల్ల దానియేలు ప్రైమ్ మినిస్టర్ అవుతాడు బాబిలోనియాలో. మరి యోసేపు ఫరో రాజుకు వచ్చిన కళలకి అర్థం చెప్పడం వల్ల యోసేపు ఐగుప్తులో గవర్నర్ అవుతాడండి. 80 సంవత్సరాలు, 30 సంవత్సరాలకి గవర్నర్ అవుతే 110 సంవత్సరాల వరకు రాజుకు వచ్చిన కళల్ని వివరిస్తాడు. ఇది కూడా జ్ఞానవరం అన్నమాట. చక్కగా వివరిస్తాడు. అప్పుడు చెప్తాడు యోసేపు, ఏదో మీరు 7 సంవత్సరాలు బాగా పంట పండుతుంది, తర్వాత కరువు వస్తుంది, కాబట్టి దేవుడు ముందుగానే మీకు బయలుపరిచారు. ఈ పంట పండిన కాలంలో మీరు కొంత పంట ప్రజల నుంచి ఒక 5 వంతు పంట సేకరించి మీరు కొట్లలో నిల్వ చేస్తే కరువు కాలంలో ఆకలి వల్ల ప్రజలు మరణించవలసిన అవసరం ఉండదని ముందుగానే దేవుడు మీకు హెచ్చరిస్తున్నారు. కనుక మీరు ఒక జ్ఞాని అయిన వ్యక్తిని ఎన్నుకొని ఈ పనిని ఆయనకు అప్పచెప్పండి. ధాన్యాన్ని ప్రజల నుంచి సేకరించి 5వ వంతు, మొత్తం కాదు, కొట్లలో నిల్వ చేయడానికి. అప్పుడు ఫరో రాజు అంటాడు, నీకంటే జ్ఞానం ఎవరు ఉన్నారయ్యా? నా కళల్ని వివరించావంటే నువ్వెంత గొప్ప జ్ఞానివి, కనుక నిన్నే నేను అధికారిగా నియమిస్తున్నాను, గవర్నర్గా అని చెప్పి ఆయన ఉంగరం తీసి మరి యోసేపుకి పెట్టి మెడలో గొలుసు వేసి విలువైన వస్త్రాలు, ఊదారంగు వస్త్రాలు, రాజులు ధరించే వస్త్రాన్ని ధరింపచేసి, ఇదిగో నేను ఫరోనైనా నేను చెప్తున్నాను, నేను నిన్ను ఈరోజు గవర్నర్గా, ఐగుప్తుకి గవర్నర్గా నియమించాను. ఒక్క మాట చెప్తున్నాను, నీ అధికారం లేకుండా ఐగుప్తులో ఎవ్వరు కూడా కాలు కదపడానికి వీల్లేదు అని రాజు వెళ్ళే రథం, అలాంటి సాటి అయిన రథాన్ని సిద్ధం చేయించి ఆయనని ఐగుప్తు అంతా తిప్పుతూ గవర్నర్గా ప్రకటిస్తారనమాట. అప్పుడు ఈయన ఏం చేశాడంటే ఇంకా ఐగుప్తు దేశం అంతా తిరిగి, యోసేపు మీరు చదవండి, ఆదికాండం 41 నుంచి చదవండి. దేశమంతా తిరుగుతూ ఒక్కొక్క పట్టణంలో, ఇప్పుడు ఇది హైదరాబాద్ అనుకోండి, వరంగల్, నల్గొండ, ఖమ్మం, అట్లా ఒక్కొక్క పట్టణంలో ఎక్కడ గోడౌన్ కట్టాలి అంతా తిరిగి నిర్ణయించాలి. మరి అక్కడ అఫీషియల్స్ని అపాయింట్ చేయాలి. ప్రతి గ్రామం నుంచి, ప్రతి రైతు నుంచి పండిన పంటలు 5వ వంతు సేకరించాలి. సేకరించి కొట్లలో ధాన్యం నిల్వ చేయాలంటే చిన్న పని కాదు కదండి. ప్రతి ఒక్కరు ప్రతి చోట, ప్రతి డిస్ట్రిక్ట్లో అలా ధాన్యం పోగు చేయాలి. మొదటి సంవత్సరం పండింది మొదటి గోడౌన్ 1 అని పెట్టి ఉంటారు, గోడౌన్ 2, గోడౌన్ 3, 4. మరి కరువు కాలంలో మొదటి సంవత్సరం మొదటి గోడౌన్లో తీసి ప్రజలకి ధాన్యాన్ని పంచుతారనమాట. 41 మీరు చూస్తే 55, 56, 7 సంవత్సరాలు పంట పండిన తర్వాత కరువు వస్తే ప్రజలు ఫరో రాజు దగ్గరికి వస్తారు, మొరపెట్టుకుంటారు, అయ్యా మాకు తినడానికి ఏం లేదంటే యోసేపు దగ్గరికి వెళ్ళండి, యోసేపు దగ్గరికి వెళ్ళండి. యోసేపు దగ్గర వస్తే యోసేపు కొట్లు తెరిపించి అందరికీ ధాన్యాన్ని అమ్మిస్తాడనమాట. ఇప్పుడు మనము వాక్యం అనే కొట్లు, మన ఆత్మ హృదయం తెరిచి అందరికీ వాక్యాన్ని మనం అందించాలి. అయితే యోసేపు చూడండి, అన్ని దేశాల వాళ్ళు వచ్చారంటండి. ఒక ఐగుప్తు వాళ్ళే కాదు, మిగతా చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు కూడా ధాన్యం కొనుక్కోవడానికి వచ్చారు. అలా తన అన్నయ్యలు కూడా వస్తారనమాట. అయితే అందరి ఆకలి తీర్చాడు కదండి. ఒక నాయకుడు, రాజకీయ నాయకుడు ప్రజల అవసరాలు ఇట్లా తీరుస్తే ఎంత బాగుంటుందండి. ప్రజల మేలు కోరి దేవుడు అందుకే నియమిస్తారండి నాయకులని. యోసేపుని గవర్నర్ని ఎందుకు చేశాడు? ఎందుకు ఆయనకి జ్ఞానం ఇచ్చాడు? పరిశుద్ధాత్మదేవుడు ఆయనకి జ్ఞానం ఇచ్చాడు. ఎందుకంటే అందరూ కడుపు నిండా అన్నం తినాలి అని. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు అనంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు, దేశ క్షేమం కొరకు అన్నమాట.
ఎడిఫికేషన్ ఆఫ్ ద కంట్రీ, ఆఫ్ ద చర్చ్. మన కొరకు కాదు, చుట్టూ ఉన్న వాళ్ళకి ఒక ఆశీర్వాదకరంగా యేసు ప్రభులాగా ఉండడానికి అన్నమాట. అందరికీ వేరే దేశాల వాళ్ళు కూడా వచ్చి ధాన్యం కొనుక్కుంటారు, అందరూ బ్రతుకుతారు. అన్నయ్యలు వస్తారు, వాళ్ళని పోషిస్తాడు. నాన్నని తీసుకొని రమ్మంటే నాన్న కూడా వస్తాడు, కరువు కాలంలో వాళ్ళని పోషిస్తాడు. అంతేకాదండి, ఇంకా ఎప్పటికీ వాళ్ళు అక్కడే ఉండిపోతారనమాట. వాళ్ళ నాన్న ఆయనని ఆశీర్వదిస్తూ మరణ సమయంలో 49 ఆదికాండం 22వ వచనంలో అంటాడు, యోసేపు జలాధారం చెంత నాటిన ఫలవృక్షం వంటి వాడు. నాకు ఎంత ఇష్టమో. వృక్షం ఫలించే వృక్షం అన్నమాట. మనం కూడా అలా ఫలించే వృక్షాలుగా ఉండాలండి. మామిడి చెట్టు కాయలు కాస్తే చెట్టు తినదు కదా, అందరం తింటాం కదా. అలాగే మనం కూడా ఫలించాలి, ఒక మదర్ తెరీసా తల్లిలాగా అన్నమాట. జలాధారం చెంత అంటే దేవుని యొక్క వాక్యమే జలాధారం అన్నమాట. ఈ వాక్యం ఆయన పీల్చుకొని అలా అందరికీ ఆశీర్వాదకరంగా అన్నమాట. దాని కొమ్మలు గోడలు దాటి ప్రాకుతాయంటే ఐగుప్తుని దాటి వేరే దేశాల వాళ్ళు కూడా ఆయన ఫలాల్ని వాళ్ళు భుజిస్తూ ఉన్నారనమాట. అందరికీ ఒక బ్లెస్సింగ్గా ఉన్నాడు. దేవుడు మనకి జ్ఞానం ఎందుకు ఇస్తారంటే ఇతరులకి మనం ఆశీర్వాదకరంగా ఉండడానికి. అలాగే మనము ఎలీషాని చూద్దామండి. 2 రాజుల గ్రంథంలో 2వ అధ్యాయం నుంచి ఉంటుంది ఆయన గురించి 8 వరకు. ఇంకా 4వ అధ్యాయం మనం చూస్తే ఒక్కటొక్కటే అండి. నేను కొద్దిగా మెల్లమెల్లగా చెప్తాను, మీరు చూడండి. ఆయన ఒక 100 మంది ప్రవక్తలకి ట్రైనింగ్ ఇస్తాడనమాట. ఇప్పుడు మన సెమినరీ లాగా ఇక్కడే ఉంటుంది కదండి, సెమినరీ ప్రక్కనే ఉంది దివ్యవాణి అనమాట. ఇంతకుముందు అయితే ఆ బిల్డింగ్లోనే ఒక వింగ్ ఇచ్చారు మనకి. ఇప్పుడు మనకి దేవుని కృపని బట్టి క్రొత్త స్టూడియో వచ్చేసింది. అనేక మంది మరి ధర్మదాతలు దీని కొరకు స్పాన్సర్ చేశారు. దేవుడు వాళ్ళందరినీ ఆశీర్వదించుదురుగాక. అయితే ఆయన కూడా ఎలీషా కూడా 100 మందికి ట్రైనింగ్ ఇస్తున్నాడు అనమాట, ప్రవక్తలకి. ప్రవక్తల సమాజం, స్కూల్ ఆఫ్ ప్రాఫిట్స్ అంటారు అనమాట. అప్పుడు ఒక ఆయన తనకి పంట పండింది, యవ పంట అని, మొదటిది దైవజనుడికి ఇద్దామని ఒక 20 రొట్టెలు చేసుకొని ఆ యవధాన్యంతో ఎలీషా దగ్గరికి వచ్చి ఇస్తాడండి. అప్పుడు ఎలీషా ప్రక్కన ఉన్న గెహాజీ సేవకునికి ఇస్తాడు. సేవకునికి ఇచ్చేసి, ఈరోజు మన వాళ్ళందరికీ కూడా ఈ రొట్టెలే పంచిపెట్టు రాత్రి డిన్నర్కి అని. అంటే 100 మందికి 20 రొట్టెలు ఎట్లా పంచాలి? రొట్టె కొంచెం పెద్దగా ఉంటుంది అనుకో, ఎలా పంచాలి అంటే అప్పుడు ఎలీషా ఏమంటాడంటే, ప్రభు వాక్యం ఇది, అందరూ తిన్న తర్వాత ఇంకా కొన్ని మిగులుతాయి. అంటే ప్రభు ఆయనకి జ్ఞానం ఇచ్చి చెప్తున్నారు, ఈ రొట్టెలు అందరూ తిన్న తర్వాత ఇంకా కొన్ని మిగులుతాయి. అప్పుడు గెహాజీ పంచి పెడతాడండి. పంచుతూ ఉంటే పెరుగుతూ ఉంటాయి అన్నమాట. 100 మంది తిన్న తర్వాత మిగులుతాయి. యేసుప్రభు 5 రొట్టెలు 2 చేపలతో ఎలా అద్భుతం చేశారు చూడండి. ఇక్కడ కూడా అదే జరుగుతుంది అన్నమాట. అందుకే ఈయన యేసుప్రభుకి ముంగుర్తుగా ఉన్నాడు, ఫోర్ రన్నర్ టు జీసస్ అని. జోసెఫ్నే కాదండి, ఎలీషాని కూడా అంటారు. అందరి సమస్యలకి పరిష్కారం అన్నమాట. ప్రభు వాక్యం ఇదంటే ప్రభు మాట్లాడిన మాట విని మాట్లాడతాడండి. 4వ అధ్యాయంలో ముందు ఒక విధవరాలు వస్తుందండి. అయ్యా, మా ఆయన కూడా మీ ప్రవక్తల సమాజంలో ఒక ప్రవక్త, ఇప్పుడు ఆయన చనిపోయాడు. అప్పుల వాళ్ళు వచ్చి నా 2 కొడుకులు, చిన్నపిల్లలు కొడుకులు అనమాట, వాళ్ళని తీసుకొని వెళ్తా అంటున్నారయ్యా, ఏదో ఒక సాయం చెయ్యి. అప్పుడు అమ్మ నీ దగ్గర ఏముంది అంటే, దుత్తలో కొంచెం నూనె ఉంది. ఏం లేదని చెప్పలేదు, ఎప్పుడు అలా చెప్పకూడదు. కొద్దిగా నూనె ఉంది దుత్తలో అంటే చాలు. మీ ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళ ఇండ్లకు వెళ్ళి మీ కొడుకులతో ఈ ఖాళీ కుండలు తెప్పించేసి తలుపులు వేసుకొని దుత్తలో నూనె ఖాళీ కుండల్లో పోయి, అప్పుడు ఆ నూనె ఎంత అమ్ముకుంటే అప్పులు పోతాయి, ఇంకా మిగిలిపోతుంది డబ్బు. దాంతో నీవు నీ కొడుకులు బాగా అంటే సంతోషంగా ఉండొచ్చు, సుఖంగా ఉండొచ్చు అని. అప్పుడు ఎలా ఈ కొద్దిగా నూనె అన్ని కుండలు ఎలా పోయాలి అడగలేదండి, విశ్వసించింది. ప్రవక్త నోటి మాట దేవుని మాట, అలాగే ప్రవక్త చెప్పినట్లుగానే చేస్తుంది. ఖాళీ కుండలు తెప్పించుకొని ఆ దుత్తలో నూనె ఇలా పోస్తుంటే నూనె పెరుగుతూనే ఉంటుంది. ఒక కుండ నిండగానే కొడుకులు ప్రక్కన పెడతారు,
వాళ్ళకి ఎంత సంతోషం, ఇలా నూనె పెరుగుతుంది, ఇంకొక కుండ ఎన్ని కుండలు ఉన్నాయో అన్నీ నిండే వరకు అలా నూనె పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇంకా అప్పుడు ఎలీషా చెప్పినట్లుగానే ఆ నూనె అమ్ముకొని అప్పులన్నీ తీర్చేసి ఇంకా కొన్ని డబ్బులు మిగులుతాయి. దాంతో వాళ్ళు ఆమె కొడుకులు మరి సుఖంగా ఉంటారనమాట. ఇది ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం అంటే తనంతట తాను చెప్పట్లేదండి, లోపల ఉన్న పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు అనమాట. అనేక సార్లు ఈయనని చూస్తే ఎలీషా ఇంకా షూనేం వెళ్ళినప్పుడు ఒక ధనికురాలు వాళ్ళ ఇంట్లో ఉండమని అడుగుతుందండి. మీరు షూనేం వచ్చి వాక్యం బోధించిన తర్వాత మా ఇంట్లో భోంచేయండి, మా ఇంట్లో ఉండండి అని ఆయన కొరకు ఒక గదిని కూడా కట్టిస్తుంది అనమాట. చక్కగా అన్నీ అమరుస్తుంది గదిలో. అప్పుడు గెహాజీతో అంటాడు, మనకి ఏస్తురాలు మనకి ఎంత చక్కగా అన్నీ అమర్చింది కదా, మన కొరకు ఒక గది కట్టించింది, వచ్చినప్పుడల్లా భోజనం పెడుతుంది, మనం కూడా ఆమెకి ఏదైనా మేలు చేస్తే బాగుంటుంది అని. అప్పుడు ఆమెకు పిల్లలు లేరయ్యా, చాలా ధనికురాలు, ఆమె భర్త కూడా ముసలివాడైపోయినాడు. ఆమెను పైకి రమ్మని పిలిచిన తర్వాత, అమ్మ రాజు దగ్గర ఏమన్నా రికమెండేషన్ చేయాలంటే ఏం లేదు, నాకు బంధువులు ఉన్నారు నా తరఫున మాట్లాడడానికి, ఇంకా పిల్లలు లేరని చెప్తాడు కదా గెహాజీ. వెంటనే అంటాడు ఆమెతో, అమ్మ వచ్చే ఏడాది నాటికి నీకు అగిట్లో బిడ్డడు ఉంటాడు. అయ్యా మీరు అబద్ధాలు ఆడొద్దు, మీరు దైవ ప్రవక్త అంటుందన్నమాట. కానీ ఎలీషా చెప్పిన సమయానికి సరిగ్గా ఆమెకి కొడుకు పుడతాడనమాట. ఆ ఊర్లో అందరూ అబ్బా ప్రవక్త ఇంట్లో అడుగుపెట్టాడు, దేవుడు అద్భుతం చేశారు అని చెప్పి. దేవుని యొక్క మాటలు ఆయన మాట్లాడతాడండి, సొంతగా మాట్లాడాడు. ఆ బాబు తర్వాత మరణిస్తే ఆ బాబు కొరకు ప్రార్థిస్తాడు, బాబుకి మరలా ప్రాణం వస్తుంది అనమాట. ఇంకా చాలా అద్భుతాలండి. నేను ఎక్కువ ఇష్టంగా చదువుకునేదాన్ని. ఎక్కడికైనా సడన్గా వెళ్ళినప్పుడు ఎలీషా అద్భుతాలే చెప్తూ ఉండేదాన్ని అనమాట. ఆయన దగ్గర 100 మంది ఉన్నారు కదండి సెమినేరియన్స్, ప్రవక్తలు. ఒకసారి అయ్యా మేము ఉండే ప్లేస్ మాకు సరిపోవట్లేదు, కొద్దిగా ఇంకా పెద్దగా కట్టుకుంటాము అని చెప్పి అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని రావడానికి అని పోతామంటే, సరే పొండి అంటే, మీరు కూడా రండి గురువుగారు అంటే ఎలీషా కూడా వెళ్తాడు. అప్పుడు ఆ శిష్యులు కట్టెలు కొడుతుంటారు, కట్టెలు కొడుతుంటే ఆ గొడ్డలి సడన్గా జారి ఒక అబ్బాయి చేతిలోంచి జారి క్రింద నీళ్ళు ఉంటాయి, నీళ్ళలో పడిపోతుంది అనమాట. అయ్యో, ఇంకా అబ్బాయి ఎలీషా దగ్గరికి వచ్చేసి, అది మన గొడ్డలి కాదు గురువుగారు, నేను అడిగి తెచ్చుకున్నాను, ఇప్పుడు ఎట్లా అది నీళ్ళలో పడిపోయింది అంటే, ఎక్కడ పడిపోయింది చూపించయ్యా అంటే అక్కడ అని చూపిస్తాడు. అప్పుడు ఎలీషా చెట్టు కొమ్మని ఇట్లా విరిచేసి నరికి ఎక్కడైతే చూపించాడో అక్కడ వేసేస్తాడు. వేస్తే అడుగున ఉన్న గొడ్డలి నీళ్ళ పైకొచ్చి తేలుతుందండి. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. ఇనుము తేలదు కదా సైన్స్ ప్రకారం, కానీ తేలుతుందన్నమాట. అప్పుడు ఎలీషా చెప్తాడు, పోయి తెచ్చుకోండి. అంటే దేవుడు ప్రతి సమస్యకి పరిష్కారం ఇలా చేయండి, ఇలా చెయ్యి అంటే చేస్తుంటాడనమాట. ఇంకొకసారి స్టూడెంట్స్లో ఒక అబ్బాయి గెహాజీ వంట చేస్తాడు, సేవకుడు కదా, ఇందులో కూరగాయలు ఏదన్నా సొరకాయలు అట్లా వేస్తే బాగుంటుంది, పులుసు కాగబెడతాడనమాట. సరే నేను వెళ్ళి తెస్తా, అడవిలోకి వెళ్ళి ఏదైనా దొరుకుతాయా అని ఏదో దొరికిన ఆ పిచ్చి తీగలకి కాసిన కాయలు తీసుకొస్తాడు. వీడు ముక్కలు చేసి అందులో పులుసులో పడేస్తారు. ఆ తర్వాత పులుసు వాళ్ళు తినేటప్పుడు వడ్డిస్తే, అబ్బా పులుసు విషమెక్కింది అని అంటారనమాట. అంటే అది చాలా విషమైనటువంటి ఏదో కాయలు తీసుకొస్తాడనమాట. అప్పుడు గురువుగారు చెప్తారు, ఉండండి అని దేవుడు చెప్తారనమాట. కొంచెం పిండి తీసుకొని ఆ పులుసులో వేసేస్తే వేయమని. అప్పుడు ప్రభు చెప్పినట్లుగానే ఈయన అంటాడు, కొంచెం పిండి తీసుకొని వచ్చి ఆ పులుసులో, విషమెక్కిన పులుసులో వేస్తే ఆ విషం విరిగిపోతుందండి. ఇట్లా అనేక అద్భుతాలు అన్నమాట, చాలా అద్భుతాలు. ఇది దేవుడిచ్చే జ్ఞానం అన్నమాట. ఈ జ్ఞానం కొరకు మనం ప్రార్థించాలి. ప్రతి ఒక్కరికి జ్ఞానం కావాలి. దైవ జ్ఞానం లేక నా బిడ్డలు నశించిపోతున్నారు. దేవుని జ్ఞానం లేక సొంత తెలివితో నిర్ణయాలు తీసుకొని నా బిడ్డలు నశించిపోతున్నారు. హోసియా 4:6 చెప్తారు. అందుకే ప్రతిరోజు మనము దేవుని జ్ఞానం కోసం అడగాలన్నమాట.
రోజు సెల్ ఛార్జింగ్ ఎట్లానో మన హృదయాన్ని, మనస్సుని దైవ జ్ఞానంతో నింపుకోవాలి. ఇదే దేవుని యొక్క జ్ఞాన గ్రంథం. బారూకు గ్రంథం 4:1 చెప్తాడు, ఈ దేవుని యొక్క ఆజ్ఞల గ్రంథము జ్ఞాన గ్రంథం. ఇజ్రాయేలీయులారా, మీరు ఈ జ్ఞానం వైపు మరలి జీవించండి. దేవుడు మీకు ఇచ్చిన భాగ్యం ఇది. ఇది అన్యులకి ఒసగకండి. మీ ఐశ్వర్యం ఏంటంటే ఈ వాక్యం. ఇది జ్ఞాన గ్రంథం, ఇది మీకు వెలుగునిచ్చే గ్రంథము అని చెప్తాడనమాట. ఆ జ్ఞానాన్ని మనం పొందాలండి. ఆ జ్ఞానంతోనే స్టీఫెన్ చూడండి 6వ అధ్యాయంలో అపోస్తల కార్యాలు 7 ఎన్నుకుంటారండి సహాయకుల్ని, సోషల్ సర్వీస్, విధవరాళ్ళకి సాయం చేయడం, అందరికీ ఏ అవసరం ఉంటే డబ్బు సాయం చేయడం. అట్లా అందులో స్టీఫెన్ ఒకడనమాట. పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన సువార్తను బోధిస్తాడు. ఇంకా ఆయనని ఎదిరించాలని ఒక అపోజిషన్ గ్రూప్ తయారైనప్పుడు మాటల యందు అతడు అగపరిచిన జ్ఞానాన్ని, అతని యొక్క ఆత్మని ఎవరు ఎదిరించలేకపోతారంట. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో స్టీఫెన్ ప్రసంగం ఆది గ్రంథం 12లో మొదలు పెడితే యెషయా 66 వరకు ఒక్క ప్రసంగంలో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తాడు. అంత జ్ఞానం కలిగి ఉంటాడండి. అలాంటి జ్ఞానాన్ని మనం కూడా కలిగి ఉండాలన్నమాట. దేవుని యొక్క జ్ఞానం పరిశుద్ధాత్మ మన హృదయంలో రాస్తాడు తెలుసా, మన మనసులో రాస్తాడు. ఇదే నూతన నిబంధన అన్నమాట. నూతన నిబంధన ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని వాక్యాన్ని మన హృదయంలో, మనసులో రాసి దాన్ని పాటించాలని ప్రేరేపణ ఇచ్చి పాటించే శక్తిని, తర్వాత ప్రకటించే శక్తిని ఇస్తాడు. ముందు చదవడము, వినడం, ఇప్పట్లా మీరు వింటున్నట్లు, తర్వాత మనల్ని రాయమని చెప్తాడు. నేను కూడా చూడండి ప్రతిదీ రాస్తున్నాను, రాయమని, తర్వాత మన హృదయంలో రాసి మనకి దాన్ని పాటించే శక్తి ఇస్తాడనమాట. కనుక ఈ జ్ఞానం కొరకు మనం దేవుణ్ణి అడగాలండి. వాక్యం బైబిల్ చదువుతున్నప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు మనలోనికి వస్తే ముందు ఆయన అదే చేస్తాడండి. యోహాను సువార్త 16లో మరి మనం 8 నుంచి 15 వరకు చదివితే పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే మనలో దేవుని యొక్క వాక్యం అంతా రాస్తాడనమాట. ఇర్మియా 3:34లో ఉంటుంది, నేను నా చట్టంలను మీ హృదయంలో రాస్తాను, మీ మనసులో ఉంచుతాను, మీరు ఆ చట్టాల్ని పాటించేటట్లు ప్రేరేపించి వాటిని పాటించేలాగా చేస్తాను. ఇది అండి నూతన నిబంధనలో ఆశీర్వాదాలు అన్నమాట. యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా పాప క్షమాపణ, పరిశుద్ధాత్మ మనలోనికి వస్తే మన ఆత్మ కన్నులు తెరిచి మనం వాక్యాన్ని చదివేటట్లుగా, అలాగే వాక్యం మన హృదయంలో రాసి దాన్ని పాటించేటట్లుగా మనకి శక్తిని ఇస్తారనమాట. కనుకనే మనం పరిశుద్ధ ఆత్మ కొరకు దాహం కొనాలి. పరిశుద్ధాత్మ మన ఆత్మని గర్భం ధరించి కనాలి. దీన్ని ఆత్మలో జన్మించుట అంటారనమాట. జన్మించిన బిడ్డకి ఎలా తల్లి పాలిచ్చి పెంచుతుందో పరిశుద్ధాత్మ వాక్యం అనే పాలిచ్చి పెంచి పెద్దగా అయిపోయిన తర్వాత యేసుప్రభు మేఘాల్లో వచ్చినప్పుడు ఇదో కన్యక అన్నమాట. మనం ఈ పరిశుద్ధమైన కన్యకని పరిశుద్ధాత్మ దేవుడు యేసుప్రభు పెళ్లి కొడుకు చేతిలో పెట్టి ఆయన పరలోకానికి వెళ్తాడండి. అప్పుడు అంత్యక్రీస్తు పాలన మొదలవుతుంది అన్నమాట. పరిశుద్ధాత్మ దేవుని యొక్క చివరి పని మనల్ని యేసుప్రభుకి మేఘాలు అప్పగించి పరలోకానికి వెళ్తాడనమాట. ఆది కాండంలో 24లో ఎలియాజరు రిబెక్కాని తీసుకొని వచ్చి ఇస్సాక్కి అప్పగించినట్లుగా పరిశుద్ధాత్మదేవుడు మనల్ని యేసుప్రభుకి అప్పగించి పరలోకానికి వెళ్తాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మదేవుడు వెళ్తారో అప్పుడు ఆ అంత్యక్రీస్తు యొక్క పాలన ప్రారంభం అవుతుందన్నమాట. కనుక పరిశుద్ధ ఆత్మ కొరకు మనం దాహం కొనాలండి. బైబిల్ చదవాలి, విధేయించాలి. ఈ మనలో ఈ 9 వరాలు పనిచేయాలి. నేనైతే ఇప్పుడు 2 చెప్పాను, వివేకవరము, తర్వాత జ్ఞానవరం అన్నమాట. ఇంకా ఆత్మల్ని వివేచించేవరం, ఇంకా 7 వరాలు ఉన్నాయండి. అవి మెల్లమెల్లగా ఒక్కొక్కటిగా మనం ధ్యానించుకుందాము. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. యేసయ్య, మీరు
కడరా భోజన సమయంలో శిష్యులకి వాగ్దానం చేశారు, ప్రభా మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలు పాటిస్తారు, నేను తండ్రిని ప్రార్థిస్తాను, ఆయన మీతో ఉండుటకు మరొక ఆదరణకర్తని మీకు అనుగ్రహించును, లోకం ఆయనను ఎరగదు కనుక ఆయనను పొందజాలదు, మీరు ఆయనను ఎరుగుదురు కనుక మీరు ఆయనను పొందుతారు, ఆయన మీతో ఉండును, మీ లోపల నివసించును, ఆయన మీకు సమస్త విషయాల్ని బోధిస్తాడు అని. ప్రభా మాకు ఆ పరిశుద్ధ ఆత్మని ఇవ్వండి పరలోక తండ్రి. యేసు ప్రభు చెప్పారు, ఆయన మీలో నివసిస్తారు, మీతో ఉంటారని. పరిశుద్ధ ఆత్మని మాకు దయచేయండి. పరిశుద్ధ ఆత్మదేవ మాకు బైబిల్లో ఉన్న మర్మాలన్నీ వివరించి మేము వాటిని చదవాలి, పాటించాలి, మాకు శక్తిని దయచేయండి. ప్రతి వాక్యము మా హృదయంలో మనసులో మీరు రాయండి, వాటి ప్రకారం మేము జీవించేటట్లుగా మాకు శక్తిని దయచేయండి, ప్రేమను దయచేయండి, ప్రేమగా జీవించడానికి యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.